చిన్నారుల మధుర క్షణాలను అద్భుతమైన చిత్రాలుగా చూపే ఏకైక స్టూడియో హ్యాపీ గెలాక్సీ కిడ్స్ స్టూడియో, వైషా భవన్ ఎదురుగా, గాంధీ రోడ్, కరీంనగర్. ఫోన్ 8106948292. కరీంనగర్ లో వివాదాస్పద హోర్డింగ్. సో ప్రజా ప్రదేశాల్లో ఇలాంటి హోర్డింగ్లు అవసరమా? స్థానికుల ఆగ్రహం, మరి అధికారుల స్పందన ఏంటి? కరీంనగర్ నగర ప్రధాన ప్రవేశ ద్వారాలలో ఒకటి రేకుర్తి. ప్రజెంట్ రేకుర్తి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. సో ఈ రేకుర్తి బస్ స్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన ఒక హోర్డింగ్ ప్రస్తుతం చాలా చర్చనీయాంశమైంది. మీరు విజువల్స్ లో చూసుకోవచ్చు హోర్డింగ్. సో ఇది ఒక వస్త్ర వ్యాపార సంస్థకి సంబంధించిన హోర్డింగ్. సో ఏదైనా వ్యాపార సంస్థకి ప్రకటనలు అనేది ఆ సంస్థ హక్కు. ఎక్కడైనా వాళ్ళు హోర్డింగ్స్ నిర్వహించుకోవచ్చు, ఎక్కడైనా హోర్డింగ్స్ వేసుకోవచ్చు. కానీ ప్రజా ప్రదేశాల్లో ఇలాంటి హోర్డింగ్స్ అవసరమా అనే విమర్శలు ప్రజల నుంచి చాలా ఎక్కువగా వినిపిస్తా ఉన్నాయి. నిత్యం మీరు చూసుకుంటే రేకుర్తి బస్ స్టాండ్ సెంటర్ ఇది. ఇక్కడ కాలేజెస్ ఉంటాయి, ఎక్కువ స్టూడెంట్స్ చాలా మంది ఇక్కడ నుంచి వెళ్తా ఉంటారు. అమ్మాయిలు, అదేవిధంగా మహిళలు, చిన్నారులు, కుటుంబాలు చాలా మంది ఇక్కడ జర్నీ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి ప్రజా ప్రదేశాల్లో ఇలాంటి హోర్డింగ్స్ పెట్టడం వలన వాళ్ళు కాస్త ఇబ్బందిగా ఉంది. అమ్మాయిలు అయితే తల దించుకొని ఇక్కడ నుంచి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో కొంచెం ఇలాంటి హోర్డింగ్స్ పెట్టేటప్పుడు సామాజిక కోణంలో కూడా ఆలోచించాలి అంటూ ప్రజల నుంచి పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వినిపిస్తూ ఉంటుంది. ఇది చాలా రద్దీగా ఉండే ప్రదేశము. ఎక్కువ చాలా మంది కుటుంబాలతోని, ఫ్యామిలీస్తోని, పిల్లలు, మహిళలు ఎక్కువగా ఇక్కడ జర్నీ చేస్తూ ఉంటారు. సో అందరికీ కూడా కొంచెం ఇబ్బందికరంగా మారింది ఈ హోర్డింగ్. సో మరి స్థానికులైతే ఈ హోర్డింగ్ పై చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి అధికారుల స్పందన ఏంటి? చాలా మంది ఇట్లా హోర్డింగ్ చూసుకుంటా వెళ్తా ఉంటే యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం కూడా ఇక్కడ చాలా ఉంది. నగర సౌందర్యం వ్యాపార ప్రయోజనాలతో పాటు సామాజిక కోణంలో కూడా ఆలోచించాల్సి ఉంది అంటూ కూడా స్థానికులు చెప్తున్న మాటలు మనకు వినిపిస్తా ఉన్నాయి. సో ఇక్కడ చాలా మంది చాలా కాలేజెస్ ఉన్నాయి, చుట్టుపక్కల మంచి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు చూడొచ్చు, కోటా ఉంటుంది, శాన్వి జూనియర్ కాలేజ్, ఆల్ ఫోర్స్, అన్ని స్టూడెంట్స్ ఎక్కువ మంది ఇక్కడ నుంచి వెళ్తా ఉంటారు. ఇలాంటి చోట ఇలాంటి హోర్డింగ్స్ పెట్టడం కొంచెం ఇబ్బందికరంగా ఉంది అంటూ కూడా చాలా మంది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో దీంట్లో నియంత్రణ అనేది ఎంతైనా అవసరం. సో వస్త్ర వ్యాపార సంస్థ ప్రకటనే కావచ్చు, వాళ్ళకు హక్కు ఉంటుంది. బట్ ఇలాంటి ప్రదేశాల్లో ఇంత పెద్ద హోర్డింగ్స్ ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఉండే మహిళలకి, స్టూడెంట్స్ కి చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. సో దీనిపై నియంత్రణ అనేది ఎంతవరకైనా అవసరం చూడాలి. మరి స్థానికులు అయితే దీనిపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి అధికారులు ఈ విషయాన్ని ఎలా తీసుకుంటారు, ఏం చేస్తారు అనే విషయాన్ని అయితే మనం వేచి చూడాల్సింది. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.